హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మెత్తగా సాఫ్ట్గా మునివేళ్ళతో తుంచుకొని తినే పుల్కా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా మీకు పిండి ఎలా కలపాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ది ప్రొసీజర్. నేను ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 1.5 కప్ వరకు మల్టీగ్రెయిన్ ఆటా పిండిని తీసుకుంటున్నాను. అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ అండ్ మల్టీగ్రెయిన్ ఆటా బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఈ పిండిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు హీట్ చేసిన ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడే కాగబెట్టానండి. ఆయిల్ బాగా కాలుతుందండి. సో మెల్లమెల్లగా దానిపైన ఆటా పౌడర్ వేసి మిక్స్ చేస్తున్నాను. నూనె పిండి బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే నేను ఒక కప్పులోకి మనం ఏదైతే పిండి తీసుకున్నామో అదే కప్పులో ఒక పావు కప్పు వరకు పాలను యాడ్ చేసుకుంటున్నాను. మెల్లమెల్లగా పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పాలు యాడ్ చేయడం వల్ల మనకి పుల్కా అనేది బాగా మెత్తగా వచ్చి పొంగుతుంది. మనం పిండిని ఎప్పుడు మునివేళ్ళతోనే కలపాలండి. ఎప్పటిదాకా అంటే మనం మొత్తం నీళ్ళు యాడ్ చేస్తాం కదా లాస్ట్లో, అంతవరకు మనం మునివేళ్ళతోనే కలుపుకోవాలి. అప్పుడే పుల్కాలు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి, పొంగుతాయి. మీరు కనుక అరచేయి యూజ్ చేశారంటే ఈ మధ్యలో పుల్కాలు అనేవి అంత బాగా రావు. నేను ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని తీసుకొని పిండిని కలుపుకుంటున్నాను. ఒకేసారి వాటర్ మొత్తం వేయకండి, కొంచెం కొంచెంగా మనకు కావాల్సినంత పోసుకొని కలుపుకోండి. సో నేను నీళ్ళని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో అరచేయి యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం అరచేయి పెట్టి బాగా గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది చేతికి అంటకుండా ఉండేటట్టు ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. నేను ఇక్కడ పిండిని బాగా మిక్స్ చేస్తున్నానండి, అరచేయితో బాగా ప్రెషర్ పెట్టి. సో మనకు అప్పుడే పుల్కాలు అనేవి బాగా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. నాకు పిండి కలపడం ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో లాస్ట్లో నేను రౌండ్గా ఇలా చేసి దానిపైన ఒక క్లోజ్డ్ మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కకు పెట్టేశాను. సో పిండి బాగా నానితే అప్పుడు పుల్కాలు బాగా స్మూత్గా వస్తాయి. సో పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి మంచిగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు రోటీ కర్ర తీసుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పుల్కాల్లో ఒత్తుకుంటాను. ఇప్పుడు పక్కకు పెట్టిన పిండిని తీసుకొచ్చాను. ఇది అరగంట నానాక ఎలా ఉందో చూడండి. సో దీన్ని ఇప్పుడు నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాను. సో మీరైతే అన్ని ఉండలు ఒకే సైజులో చేసుకోండి. నేనైతే కొంచెం ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా చేసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో ఒక శాల్తీ ఉందిలేండి, ఆ శాల్తీ లెక్క ప్రకారం తింటుంది. సో ఆయనకి పెద్దవి చేసి నేను కొంచెం చిన్నవి చేసుకుంటాను. సో పిండిని మొత్తం చిన్న చిన్న ఉండలుగా ఇలా చేశాను. సో ఇప్పుడు వీటిని తీసుకొని కొంచెం పిండిలో ముంచి రోటీలాగా గుండ్రంగా వచ్చేటట్టు ఒత్తుకుంటాను.
రోటీలు మరి ఇండియా మ్యాప్‌లా కాకుండా కొంచెం రౌండ్‌గా కావాలంటే రోటీని అటు ఇటు రౌండ్‌గా తిప్పుతూ రోటీ కర్రతో ఒత్తుకోండి. అప్పుడు కొంచెం రౌండ్‌గా వస్తాయి. సో, ఫైనల్లీ నేను రోటీలన్నీ ఇలా రౌండ్‌గా ఒత్తుకున్నాను. ఇప్పుడు వీటిని పెనం పైన వేసి కాల్చడమే ఇంక లేటు. సో, పెనం పొయ్యి మీద పెట్టానండి. కొంచెం హీట్ అయ్యిందాక అలా పెట్టేద్దాం. అండ్ ఇప్పుడైతే నేను రోటీలు వేసుకోవడానికి పక్కనే ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను. సో, పెనం హీట్ అయిందో లేదో చెయ్యి పెట్టి ఇలా చెక్ చేస్తున్నాను. సెగ అయితే తగులుతుంది. సో, పెనం కాగినట్టే. ఇప్పుడు మనం 1 బై 1 పుల్కాలు వేసి కాల్చుకుందాం దీనిపైన. పుల్కాలు నేను అటు ఇటు ఈవెన్‌గా 2 పక్కలు కాల్చుకుంటున్నానండి. సో, అప్పుడే మనకి కొంచెం పుల్కాలనేవి కొంచెం పొంగుతాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. సో, మల్టీగ్రెయిన్ ఆటా యూజ్ చేస్తే ఇలా మంచివి పొంగుతాయి. నార్మల్ ఆటా అయితే నాకు తెలిసి ఇంత బాగా రావు. మీరెప్పుడైనా పిండి కొనేటప్పుడు పుల్కాలకి మల్టీగ్రెయిన్ ఆటా తీసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా టేస్ట్ అండ్ పుల్కాలు ఇలా లావుగా పొంగుతాయి. మీరెప్పుడైనా పుల్కా కాల్చేటప్పుడు ఫస్ట్‌లో హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అంటే పుల్కా వేసేటప్పుడు. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే పుల్కాలు మాడిపోకుండా. ఫస్ట్‌లో వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్‌లో పెడితేనే మీకు కొంచెం బాగా పొంగుతాయండి. సో, మై ఫస్ట్ పుల్కా ఈస్ రెడీ. సో, నేను ఇలా అన్ని పుల్కాలు కాల్చుకుంటున్నానండి. ఫైనల్లీ మన పుల్కాస్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఎగ్ బుర్జీతో తింటున్నాను దీన్ని. సో, ఈరోజు మా ఇంట్లో కర్రీ ఎగ్ బుర్జీ. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా అండి. ఆహా! చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. 2 పొరలొచ్చాయి. చాలా సాఫ్ట్‌గా వచ్చినాయి. సో, చూద్దాం. ఆహా! ఎగ్ బుర్జీ. సూపర్ టేస్ట్‌గా ఉన్నాయండి. మీరు ట్రై చేసి చూడండి పక్కా. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. చూడండి మునివేలుతో తెంచుకోవచ్చు. కొంతమంది చేస్తే 2 చేతులు పెట్టాల్సొస్తది. కానీ చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. సూపర్. ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.